రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ సోదరుడు ఓంకార్ రెడ్డి ఆధ్వర్యంలో 42 డివిజన్ ఇన్ఛార్జిగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దీనికంటే ప్రతి రంజాన్ మాసంలోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 42 డివిజన్లో ఓంకార్ రెడ్డి ఇఫ్తార్ విందు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. అంటే మా నాయకులకి, మా తెలుగుదేశం కార్యకర్తలకి ముస్లింలు అంటేనే ప్రత్యేకమైన అభిమానం. మా డివిజన్ అధ్యక్షుడు ఓంకార్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఉండే దాదాపు 1000 మందికి పైగా ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి, మైనార్టీల పక్షపాతి. ఎందుకంటే గతంలో మీరు చూశారు 2019, 24లో వచ్చే రంజాన్ తోఫాన్ కానీ జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేయడం జరిగింది. మేము 2014 నారా చంద్రబాబు గెలిచిన తర్వాత ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ముస్లిం మైనార్టీలకి తోఫా రంజాన్ మాసంలో ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో రంజాన్ తోఫాన్ కానీ, ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, ఆ రంజాన్ తోఫాన్ కంటిన్యూ చేస్తే మా నాయకుడు చంద్రబాబు పేరు తలుచుకుంటారు ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రంజాన్ తోఫాన్ కానీ నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చాం. సేమ్ అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కానీ అంతే. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అస్తవ్యస్త పాలన చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన 2020 నెలలే దాదాపు తీసుకొని క్రమబద్ధీకరించుకుంటా ఒక గాడిలో పెట్టారు ఈరోజు స్టేట్లో. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి రంజాన్ తోఫా ప్రారంభించే విధంగా ఇంకా చర్యలు తీసుకుంటాం. అలాగే గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ముస్లిం మైనార్టీలను పట్టించుకుని దాఖలాలు లేవు. కానీ ఈరోజు మళ్ళా కళ్యాణ లక్ష్మి ద్వారా మేము పెళ్లి చేసుకుంటే దాదాపు ₹1,00,000 ముస్లిం మైనార్టీలకి సాయం చేస్తున్నాం. అలాగే హజ్ యాత్ర పోయే వాళ్ళకి దాదాపు ₹60,000 ఈరోజు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకోకుండా దాదాపు ఇమాం మోజాములకి గత ప్రభుత్వం 90 కోట్లు బకాయిలు పెట్టింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 90 కోట్ల రూపాయలు ఇమాం మోజంలో పెండింగ్ బకాయిలు విడుదల చేయడం జరుగుతుంది. అంటే మాకు ముస్లిమ్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి. ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గాలు తీసుకుంటే దాదాపు 120 మసీదులు ఉన్నాయి. 120 మసీదులకి దాదాపు 2 నెలల కిందటే మా మున్సిపల్ కమిషనర్ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వచ్చేది రంజాన్ మాసం వస్తుంది, రంజాన్ మాసంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, అక్కడ మౌలిక సదుపాయాలు అంటే నీళ్ళు అయితే ఏమి, తర్వాత ఇతర సదుపాయాలు ఎక్కడే కానీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పేసి 2 నెలల కిందటే చెప్పి ఈరోజు ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా రంజాన్ మాసంలో ఎక్కడే కానీ మౌలిక వసతులు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాదాపు 120 మసీదుల్లో. ఇవే కాకోకుండా వచ్చే సంవత్సరం కానీ అంటే మసీదులకు సరిపడా రిపేర్లు కానీ ఇలాంటివి ఏమున్నా కానీ వచ్చే సంవత్సరంలో కానీ మేము తగిన ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. అలాగే జామా మసీద్కి ఎప్పుడూ లేనంత విధంగా దాదాపు ₹1,00,00,000 పైగా ఈరోజు కాంపౌండ్ వాల్ అయితేమి, అక్కడ లైటింగ్ డెవలప్మెంట్ అయితేమి దాదాపు ₹1,00,00,000 పైగా ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ముస్లిం మైనార్టీల పక్షపాత ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారు. గత ఎమ్మెల్యే ఎక్కడే కానీ కనీసం ముస్లింలను పట్టించుకొని దాఖలేదు, అందరినీ దగ్గర తీసుకొని వాడుకొని వదిలేసిన దాఖలాలే. కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్తో ఈరోజు ముస్లిం మైనార్టీలు మొత్తం తెలుగుదేశం వైపే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి సోదరుడు ఓంకార్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరము రంజాన్ మాసంలో మా మసీద్ 6వ రోడ్డు మసీదుకి 42వ డివిజన్లో ఒకటి మసీదు ఉంది మాకు ఏకంగా. ఆ మసీదుకి ఎవ్రీ ఇయర్ ఇస్తాము, రంజాన్ తోఫా ఇస్తాము. దాంతోపాటు ఇఫ్తార్ విందు పెట్టాము. ఎమ్మెల్యే గారు వచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు. మార్కెట్ యార్డ్స్ మా ఆదినారాయణ అన్న గారికి, పల్లవి అక్క గారికి వచ్చినందుకు ధన్యవాదాలు.